నమస్కారం ఉండండి రాజన్న ఎటు తిరుగు ఒక్క పాయింట్ లాంగ్ చేసుకో రవి కొంచెం ఇప్పుడు పిలిపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వారి కుటుంబ సభ్యులు ప్రశాంత్ వెనుకరా पुष्पं वेदा पुष्पवान् प्रजावा पशुवान् भवति एवं वेदा वेदा జిల్లా గ్రంథాలయ సంస్థ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. దాత్రిదేవి నేను మెలగడానికి నా సహకార సంఘ వ్యవహారాలు సమస్యలు పద్ధతులు విశ్వాసవంతులు రావడానికి నా శక్తినంతా ఉపయోగిస్తాను. వ్యాపారం చేస్తే నేను నా తోటి సభ్యులు కూడా సేవలు పొందేలా పాటుపడతాను. సమాచారం నాకు తప్ప. ఈ రోజు మనం సహకార ప్రజల యొక్క సహకార ఆర్థిక విధానం ద్వారానే భారతదేశం ముందుకెళ్తుందని ఈ యొక్క సహకార ఆర్థిక ప్రజాస్వామ్య యుతంగా స్వేచ్ఛ వాతావరణంలో స్వేచ్ఛాపూర్వకమైన సభ్యత్వాలను తీసుకోవడం ద్వారా ఈ యొక్క సహకార సంఘాలు ప్రజల్లోకి మున్ముందుకు వెళ్ళి దీన్ని అభివృద్ధి ప్రజల యొక్క ఆర్థిక సభ్యులందరిలో నీతి ఉండే విధంగా ఈ సహకార సంఘాలు పనిచేస్తాయి. కాబట్టి వారి స్మృత్యులో ముఖ్యంగా మా సహకార యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో సహకార విద్యావంతుల్ని చేయడమే మా యొక్క సహకారం ముందుకు వెళ్తూ ఈ రోజు కనుక ఇమ్మీడియట్ గా మిగతా వాళ్ళకు కూడా లోన్ ఇచ్చే విధంగా వ్యవహారం జరగాలి. అందులో 616 మందికి 504 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది హుస్నాబాద్ సొసైటీ ద్వారా అని మనం చేస్తా ఉన్నా. కొంత 261 మందికి ఇంకా మాఫీ జరగాల్సింది. అందుకు సంబంధించి కొంత 2 లక్షల పైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకా 2 లక్షల లోపల కొంత కుటుంబ గ్రూపింగ్ కావాల్సి ఉంది. వాళ్ళందరికీ సంబంధించి కూడా త్వరలోనే ఆ లోన్ మాఫీ అయితేనే మాట్లాడే సందర్భంగా మనం చేస్తాం. ఈ సందర్భంలో మనం పాత ఈ హుస్నాబాద్ ప్రాంత ఇందుర్తి ప్రాంత అభివృద్ధికి చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మరవద్దు. పెద్దలు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు గ్రామ సర్పంచ్ గా 3 సార్లు శాసనసభ్యుడిగా, దానికంటే ముందు తొలి శాసనసభకు వెంకటరెడ్డి గారు, దాని తర్వాత
మరి చొక్కారావు గారు అంటే మా గురువు చొక్కారావు గారు కాదు, ఇంకో చావనపల్లి చొక్కారావు గారు, దాని తర్వాత బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు, దాని తర్వాత దేశిని చిన్నమల్లయ్య గారు, దాని తర్వాత బొమ్మ వెంకన్న గారు, చాడా వెంకరెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కష్టపడ్డారు. నేను కూడా ఆ యొక్క వాళ్ళ అనుభవాలను ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలనే తలంపుతో వచ్చినాడు. అందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదించారు. ఆనాడు కూడా చెప్పిన హుస్నాబాద్ అంటే గౌరవాన్ని పెంచే విధంగా నేను అందుబాటులో ఉంటానని చెప్పిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 10 నెలల ఇంకా జరగాల్సి ఉండే కావచ్చు, జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు కావచ్చు, దాని తర్వాత మన దేశీ చిన్నమల్లయ్య గారు కావచ్చు, బొమ్మ వెంకన్న గారి విగ్రహాలను నాగారం చౌరస్తా మీద పెట్టి త్వరలోనే అదొక వాళ్ళ చౌకగా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసే విధంగా పట్టణంలో ఏర్పాటు చేయబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ విధంగా వారిచ్చినటువంటి మార్గదర్శకత్వం, వారిచ్చినటువంటి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి తప్పకుండా ఆచరణలో తీసుకుంటామనే మాట వారి కుమారుడు గారు రాజేశ్వరరావు గారు మనం చేస్తున్నాం. మీ అందరి సంబంధాలు ఇప్పుడు అడిగిన అన్న వేదిక మీద అంగీకారం చెప్పు, అక్కడ పడే పాత ఇళ్లను చిరస్థాయిగా బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి గృహాన్ని ఈ హుస్నాబాద్ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులో ఉండే విధంగా దాన్ని తెద్దామనే మాట చెప్తా ఉన్నా. మూలబడి ఉన్నది, ఎక్కువసేపు ఏం మాట్లాడకపోతే అది కూలిపోతుంది కావచ్చు. దాని జాగ్రత్త బాధ్యత మున్సిపాలిటీకి అప్పచెప్పి దానికి సంబంధించిన మొత్తం ప్రభుత్వ పరంగానే అన్ని వ్యవహారాలు చేసి వారి పేరు ఫోటో పెట్టి దాన్ని ఉపయోగం తెచ్చే విధంగా మీకేం పెద్ద భగవంతుడు లక్ష్మీ కటాక్షం కూడా బాగానే ఉంది. అనేక దానాలు ఇచ్చారు అనే సచివాలయం భవనం అంగీకారం వారు తప్పకుండా ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టి వారికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ చాలా ఇలా అనేక ఏర్పాట్లు ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయో సరే ఏదో వాళ్ళు పెట్టండి, వాళ్ళు చెప్పండి, మన దాన్ని కూడా మనమే సూచిస్తాం. కాబట్టి లైబ్రరీ చైర్మన్ ఉండేగా దస్తేస్తారు, లైబ్రరీ పెడతాయి. అయితే ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా వారి ఆలోచన, వారి స్థలం, వారి యొక్క ఆలోచన ఉంది. తప్పకుండా అటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తారు, గతంలో ఉన్న చరిత్రను మర్చిపోతే భవిష్యత్తు మనను కూడా మర్చిపోతుంది. మనం పాత చరిత్రను మర్చిపోతే భవిష్యత్తు మనం కూడా చరిత్రలో ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి చరిత్రను జ్ఞాపకం ఉంచుకొని భవిష్యత్తులో ముందుకు పోవడానికి ఆలోచన చేయాల్సినటువంటి తరుణం ఇది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి రాజకీయాలకు ఎత్తుందిగా నా మిత్రులు నేను సతీష్ బాబు గారు కూడా చెప్పిన, అన్నా ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురా. నువ్వు మాజీ శాసనసభ్యుడు 2 సార్లు, తప్పకుండా నీ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకుంటా. అధికారంలో ఉన్నాం, తప్పకుండా ప్రజల సమస్యల్ని మనం అక్కడ మున్సిపాలిటీ తరఫున ప్రారంభం చేసినాం. వారు ఆ రోజు ప్రారంభం చేశారు, నేను నా చేతుల మీద ఇనాగ్రం చేసిన వారికే ధన్యవాదాలు చెప్పిన. అట్లనే కొన్ని కార్యక్రమాలు ఇవాళ వారి చేతుల మీద ప్రారంభించినాయి, ఫౌండేషన్ వేసిన నేను ప్రారంభించుకునే అవసరం ఉన్నది. ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు. 5 వస్తువులు ఎవరి దగ్గర పర్మనెంట్ ఉన్నాయి. ఒకటి బంగారం, ఒకటి భూమి, ఒకటి అందం, ఒకటి అధికారం, ఇంకోటి నోటు. ఈ ఒక్క దగ్గర 100 రూపాయల నోటు నా జీవితకాలం ఉంటుంది అనేటువంటి చెప్పుతూ, బంగారం నాయన ఉంటుంది పర్మనెంట్, భూమి అందంగా అట్లనే ఉంటా, శివన లెక్క ఎవరికి ఉంటా అనుకుంటే సాధ్యమవుతుందా? ఎట్లాగా ముసలుడు కావాల్సిందే కదా. బిడ్డ డాక్టర్ మాట్లాడుతుంది, ఎన్ని మందులు ఇచ్చినా అంతే ఉంటాడు, మారుతూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఈ 5 శాశ్వతం కాదు. అట్లనే చరిత్ర లోపల ఇలా బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి విగ్రహాన్ని ఎట్లా ఆవిష్కరణ చేసుకున్నామో మనం కూడా చరిత్రలో ఉండడానికి వరకు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇలా 2 లక్షల రూపాయలు రుణమాఫీ సబ్జెక్ట్ కావచ్చు. మహిళలకు సంబంధించి ఆర్టీసీ మంత్రిగా ఇలా మహిళా సంఘాలతో అగ్రిమెంట్ చేసుకోబోతా ఉన్నాం. 1,10 లక్షల మంది మహిళలు 3,700 కోట్ల రూపాయల విలువ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇచ్చి ఇలా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలిగేసాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇండ్లు, గౌరవాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా రేపు ఆ కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ రోజు గౌరవాల ప్రాజెక్టు కూడా కాలువల తవ్వకం తర్వాత ఆ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పరిష్కారం చేయడం కూడా అందులో భాగస్వామ్యాల విద్యార్థి మీ అందరి ద్వారా రైతులందరూ పెట్టిన సహకార సంఘం వేదిక వాళ్ళందరికీ కోరుతా ఉన్నా, దయచేసి దాన్ని పరిష్కారం చేసుకోండి. సానుకూలంగా మేము ఉన్నాం,
చర్చల ద్వారా కూర్చొని పరిష్కారం చేద్దామని అనేక సందర్భాల్లో ఆ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా. దయచేసి దాన్ని పరిష్కారం చేసుకుంటే గౌరవెల్లి గండిపల్లి నింపుకుందాం. కాలువల తవ్వకం ప్రారంభమైంది, ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది, పైసలు కేటాయించబట్టి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలని ఒక స్థానిక నాయకత్వం అంతా కూడా అక్కడపేట మండల నాయకత్వ ప్రతిపాదన మేరకు అక్కడ ఒక ప్రతిపాదన చేసిన అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒక నయా పైసా నష్టంగా నయా పైసా వస్తే 2 పైసలు ఇచ్చినట్టుగా సహకారం చేస్తాం. ప్రభుత్వం అండగా ఉంటది, నిర్బంధంగా తీసుకోం. మీ అంగీకారం ఇస్తేనే పరిశ్రమ వస్తుంది, దౌర్జన్యంగా తీసుకునే ఉద్దేశమే లేదు అనే మాట కూడా మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ కూడా సహకార వారోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించి ఈరోజు ఇంత ఘనంగా చేసిన యానియాల నాకు సంఘటన జరుగుతుంది. నేను భోజనం చేయాలి, నాకు మాత్రం భోజనం పెడుతుంది. మనకు సంఘటన జరుగుతుంది, ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి భోజనం చేసేది లేదు. అందరికి మాత్రం మంచి భోజనం